5 కోట్ల రూపాయలకు ఆశపడి నేను ఈ తప్పుడు పనులు చేశాను. ఎవరిస్తానన్నారు? ఎవరిస్తానన్నారు? చెప్తూ అర్జెంట్ మెసేజ్ ఫ్రమ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్. అర్జెంట్ మెసేజ్ ఫ్రమ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్. అడిషనల్ డీజీపీ అమర్నాథ్ గారిని ఎవరో షూట్ చేసి చంపారు. సిటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అందరూ ఇమ్మీడియట్ గా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలి. ఓవర్. సిట్ డౌన్. మనం అందరం సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన ఒకటి ఇక్కడ జరిగింది. ఇలా జరగడానికి కారణం కమిషనర్ రుద్రమనాయుడు సార్. అతను హత్యానేరం కింద అరెస్ట్ చేయాలి. మా కళ్ల ముందే గౌరవనీయులైన అడిషనల్ డీజీపీ గారిని రుద్రమనాయుడు గారు మర్యాద లేకుండా కొట్టి లాక్కెళ్లి జీపులు తీసుకెళ్లారు. అమర్నాథ్ గారిని ఆయనే హత్య చేసి ఉంటారు. డెడ్ బాడీ పోస్ట్ మార్టం పూర్తయింది. అంత్యక్రియలు కూడా జరగకముందే ఇప్పుడు ఈ మీటింగ్ ఎందుకు సార్? క్షమించాలి, ఆ అవసరం ఉంది. మీరేం చెప్పక్కర్లేదు. అసలు ఆయన చనిపోవడానికి కారణమే మీరు. అవును, మా అందరి ఉద్దేశం కూడా అదే. మన హెడ్ క్వార్టర్స్ లో ఇలా జరిగినందుకు మనందరం ఇవాళ అవమానంతో సిగ్గుపడి తలదించుకోవాలి. ఈ దారుణానికి పాల్పడ్డ వాళ్ళు ఎవరైనా సరే శిక్షించాలి. అందరి అభిప్రాయము అదే సార్. మీ అభిప్రాయానికి తల వంచుతాను. విధించే ఏ శిక్షనైనా అనుభవిస్తాను. కానీ దయచేసి మీరు నేను చెప్పేది కొంచెం వినండి. డీజీపీ గారి అనుమతితోనే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. కాసేపట్లో అడిషనల్ డీజీపీ గారు ఎలా మరణించారో మీకే తెలుస్తుంది. డియర్ ఫ్రెండ్స్, పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో అడిషనల్ డీజీపీ గారిని షూట్ చేసింది పోలీస్ ఉద్యోగేనని నా అనుమానం. బాడీలో దొరికిన బుల్లెట్స్ పోలీస్ సర్వీస్ రివాల్వర్ లో దొరికిన బుల్లెట్స్ .5. అందుకని మన వాళ్లే చంపుంటారని ఎలా అనుకోగలం? అదే పాయింట్ బుల్లెట్స్ వేరే రివాల్వర్స్ లోనూ ఉంటాయిగా. కరెక్టే. అంత మాత్రానికి ఆ నిర్ణయానికి రావడం కుదరదు. బట్ ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. ఈ హత్య చేసింది మనలో ఉన్న ఒకడు. వి విల్ ఫైండ్ ఇట్ అవుట్. ఇన్స్పెక్టర్ రాజా, ఇలా రండి. మీ షర్టు ఏమైనా జరిగిందా? నా షర్ట్ ఏమి జరగలేదు. అసలు మీ ప్లాన్ ఏమిటి? మీరు చేసిన నేరం నా మీద వేయాలనా? అలాంటిదేం లేదు. బట్ నీ షర్టు చిరిగింది. దీని గురించి ఎందుకు అడుగుతున్నారు? అడక్క ఏం చేయమంటావు రాజా? ఇదిగో చూసావా, ఇది నీ షర్టు నుంచి చిరిగిన పీస్. చీకట్లో కారిడార్లో నువ్వు పరిగెత్తి దాక్కోవడం చూసినప్పుడే నిన్ను నేను గుర్తుపెట్టాను. కానీ నిరూపించాలి కదా. ఇందులో మిగతా 3 బుల్లెట్స్ ఎక్కడ? అవి ఇంట్లో ఉన్నాయి. సర్వీస్ రివాల్వర్లోని బుల్లెట్స్ ఇంట్లో ఉన్నాయా? ఎందుకు? పిల్లలు ఆడుకోవడానికా? చెప్పరా, ఇందులో మిగిలిన 3 బుల్లెట్సేగా అడిషనల్ డీజీపీ గారి గుండెల్లోకి దూసుకుపోయింది. నో, నేను చెప్పలేదు. చెప్పరా, ఎవరు చేయమంటే చేశావు? నువ్వు చెప్పవు కదూ? చెప్పరా. చెప్పాను. చేసుకున్నోడిది చేసుకున్నంత మహాదేవా అని ఏ రోజు అన్నారు కదరా మన పెద్దోళ్ళు. ఏ బోషడీకైనా ఎంటికి బేకలేడో. ఎవరు? రుద్రమనాయుడా? రావయ్యా, కూసో. సరిలే, ఫోన్ పెట్టి. మనకు కావాల్సినోడు వచ్చినాడు. మళ్ళా నీకు తీరిగ్గా నేను ఫోన్ చేస్తానులే. చూడయ్యో, శివుడికి నుదుటి మీద 3వ కన్నున్నట్టు నాకు తల వెనకాల కూడా కళ్ళున్నాయి.
ఉండొచ్చు గుణశేఖర్, తల వెనకాల మాత్రమే కాదు నీ శరీరం నిండా ఉండొచ్చు కళ్ళు, విషం, కోరలు అని. కానీ ఎవరికి అంతు చిక్కకుండా పంజా విసిరే పులిని నేనిప్పుడే చూస్తున్నా. మానవత్వం మరిచిన మనిషి రూపంలో ఉన్న రక్తం తాగే రాక్షసుడిని ఇప్పుడు నీలో చూస్తున్నాను. చెప్పరా, నానాజీని అతని కుటుంబాన్ని నువ్వెందుకురా చంపావు? పసివాళ్ళను కూడా కనికరం లేకుండా ఎందుకలా ఊచకొత కోసావు? ఏంద్రా తొక్కలోది వాగుతాండావే? పవిత్రమైన గాంధీ సేవా సదనానికి వచ్చి తెగ రెచ్చిపోతాండావో. ఈ రోజు గాంధీ జయంతి కావడం నీ అదృష్టం. ఆ మహాత్ముని తలుచుకొని నేను నిడిచిపెట్టాండా. నడవరా బయటికే. నీలాంటి వాళ్ళు పరిపాలిస్తున్న ఈ దేశానికి జాతిపిత అయినందుకు ఆ మహాత్ముడు ఆ లోకంలో బాధపడుతుంటాడు. రవికుమార్, ఇప్పుడు అర్థమైందనుకుంటాను మై డియర్ హానరబుల్ మినిస్టర్. ప్రజాసేవన్న ముసుగేసుకుని నువ్వు నీకు తోడు దొంగైన మంత్రి పోచయ్య ఇద్దరూ కలిసి అక్రమంగా ఎంతో డబ్బు దోచుకున్నారు. పోచయ్యని మోసం చేసి ఆ డబ్బుని నువ్వు ఒక్కడవే కాజేయాలనుకున్నావు. అందుకే నీలోని నరరూప రాక్షసుడు ఉగ్రరూపం దాల్చాడు. ఆ విషయంలో నీకు సాయం చేసింది అడిషనల్ డీజీపీ అమర్నాథ్. ఆడున్న డబ్బులో 10 కోట్లో 20 కోట్లో పోషయ్య సంపాదించింది. మిగతా డబ్బంతా ఈ రాష్ట్ర ప్రజలు బ్యాంకులో దాచుకున్నదే. ఎట్టయినా సరే ఆ డబ్బునే నేను కొట్టేయాలమ్మరో. మీరేం టెన్షన్ అవ్వకండి. రెండో కంటికి తెలియకుండా నేను చెప్పిన పని చేస్తే ఆ కోట్ల డబ్బు మీ సొంతం అవుతుంది. ఆ పోచైతే ఉన్న అనుబంధం అలాగే ఉంటుంది. అన్నదమ్ములిద్దరూ కలిసి నా వాటా ఎగ్గొట్టాలని ప్లాన్ వేస్తాడారు. ఆ డబ్బు నాకు దక్కకుంటే నేను బతికి కూడా సచ్చినట్టే. అందుకే నేను చెప్పింది చెప్పినట్టు చేయండి. చిన్నారావు కూతురు బర్త్డే పార్టీకి నానాజీ ఫ్యామిలీతో సహా వెళ్తాడు. అయితే ఆ రోజే అనుకున్న పని చెయ్యాలా. నువ్వు నాకు సాయంగా ఉండాలి అమరో. నేను బయటుండి అన్ని సెటప్ చేసి ఉంచుతాను. రాజా మీ దగ్గరికి వస్తాడు. మీరేం భయపడకండి. ఆ పోచయ్య పబ్లిక్ గా పోలీసుల చేత ఇన్వెస్టిగేట్ చేయించడు. దొంగ డబ్బు కదా. పోతే ఒక విషయం, అనుకున్నది అనుకున్నట్టు జరిగితే నన్ను మర్చిపోకండి. నిన్ను మర్చిపోతానా ఏందయ్యా? నేను నీకు 5 కోట్లు ఇస్తాను. అదిగో చూడండి, కట్టలు కట్టలు. పదండి, మొత్తం దుబ్బేయాలా. తలుపులు తెచ్చున్నాయేంటి? భగవంతుడా, అండర్ గ్రౌండ్ తలుపు ఎవరు తీశారు? నీకు అండర్ గ్రౌండ్ గురించి ఎవరు చెప్పారు? గుణశేఖర్, నేనింతకాలము మీ అందరి డబ్బు కాపాడుతూ వచ్చినందుకు
ఫలితమయ్యేది. వద్దు వద్దు వద్దు. ఒక్కరు బతకూడదు. ప్రజాస్వామ్య దేశంలో నువ్వు నాయకుడు, ప్రజలకు అండదండలుగా ఉంటూ అనుక్షణం సేవ చేయాల్సిన వాడివి. కానీ కాషాయాన్ని కల్మషంతో కడిగి శాంతికి చిహ్నమైన తెలుపుని అశాంతితో రక్తసిక్తం చేసి పచ్చదనాన్ని కాల్చి బూడిచ్చేస్తున్నావు, ధర్మచక్రాన్ని దారి తప్పిస్తున్నావు. ఒకనాడు ఐక్యకంఠంతో క్విట్ ఇండియాని నినదించి ఎందరో త్యాగధనులు తెల్లవాళ్లను తరిమి కొట్టి స్వతంత్ర భారతావనిని ఆవిష్కరిస్తే ఇవాళ భరత భూమి భగ్గుమనేలా ఇలాంటి నీచుల సాయంతో నీలాంటి వాడు సర్వనాశనం చేస్తున్నారు. సాక్ష్యాధారాలతో నిన్ను అరెస్ట్ చేసి నేను చట్టానికి అప్పగించిన నువ్వు న్యాయవాదుల్ని, న్యాయమూర్తుల్ని నీ డబ్బుతో కొనుక్కోగలవు. అందుకే ఏ న్యాయము, ఏ చట్టము విధించలేని శిక్షను నీకెప్పుడు ఎలా విధించాలో ఈ రుద్రమనాయుడికి తెలుసు గుణశేఖర్. తెలిస్తే బేకతా? నువ్వు రావణుడివి, రాముడివి, మనిషి మృగం కలిసిన నరసింహుడివి కావచ్చు. కానీ 3వ క్లాసు 3 సార్లు ఫెయిల్ అయిన నాకున్న తెలివితేటలు ఐపీఎస్ చదివిన నీకాడీరా రుద్రమనాయుడు. ట్యూబుల్లో సారాయి అమ్ముకున్న నేను ఎంతో ఎదిగినాను. ఎమ్మెల్యేనైనాను, మంత్రినైనాను, కోటీశ్వరునైనాను. నాలో కసి ఉండాది, పట్టుదల ఉండాది. డబ్బు పలుకుబడే నాకు కావలసిందే. అందుకు నేను ఎంతకైనా తెగిస్తాను, ఏమైనా చేస్తాను, మారణ హోమాన్ని సృష్టిస్తాను. ఈ గుణశేఖర్ అంటే ఏందో చూపించమంటావా?